హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ముంబై హీరోయిన్ జైత్వానిని ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకురావడానికి గల కారణాలేంటి, అసలు ఈ అంశంలో మొత్తం వెనకాల కొంతమంది ఇండస్ట్రీ అంటే పారిశ్రామికవేత్తలు ఉన్నారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్తలకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. గత కొద్ది రోజులుగా అంటే ఒక 2-3 డేస్ నుంచి మనం ఎక్కువగా వింటున్న అంశం ఏదైనా ఉందంటే ముంబై హీరోయిన్ జైత్వానికి సంబంధించిన ఒక అంశం అయితే నెట్టింట అక్కడెక్కడ వినిపిస్తూనే ఉంది. సో ఆమెని విజయవాడ పోలీసులు ముంబై నుంచి విజయవాడకు తీసుకురావడం వెనకాల కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఆ పారిశ్రామికవేత్తల వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ఇంకొక వార్త వినిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి, ఈ పోలీసులకి, ఆ ముంబై హీరోయిన్కి ఉన్నటువంటి అసలు టోటల్ ఆ కనెక్షన్ ఏంటి, అసలు ఆ లింక్ సిస్టమ్? సో ఆ కనెక్షన్ ఒక్కోటి బయటకు వస్తుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు వాళ్ళు ఇచ్చేటువంటి లీకులు లేదంటే కొంతమంది ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సంఖ్యలో పోస్తే కానీ తీర్థం కాదు. అలాగే పోలీసులు కేసు దాన్ని రీఓపెన్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ వాస్తవాలు అనేది బయటపడవు. కానీ అప్పటి వరకు వినిపిస్తున్నటువంటి వర్షన్స్ని కనుక మనం తీసుకుంటే అసలు ఈ కేసుని అసలు ఎందుకు విజయవాడ పోలీసులు టేకప్ చేశారు, జైత్వాని అనేటువంటి హీరోయిన్ని ముంబై నుంచి ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద తీసుకుంటే దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశం మేరకు ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చేశాడా అని అంటే డెఫినెట్గా చేసి ఉంటాడు అనేదానికి చిన్న క్లూ ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం సజ్జన్ జిందాల్ పారిశ్రామికవేత్త, ఇది అందరికీ తెలుసు. జిందాల్ కంపెనీ అందరికీ తెలుసు, సజ్జన్ జిందాల్ అందరికీ తెలుసు, వెల్ నోటెడ్ ఇండస్ట్రియలిస్టులు అందరికీ తెలుసు. సో ఈ సజ్జన్ జిందాల్ అనే అతను మంచి బిజినెస్ టైకూన్, డబ్బులు ఉన్నాయి. జిందాల్ కంపెనీ అంటే ఏ స్థాయి వాళ్ళో తెలుసు. సో సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లింక్ కలిసింది అని అంటే ఈ సజ్జన్ జిందాల్ అనే అతను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అనుకున్నటువంటి సమయం అప్పట్లో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే అనుకున్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, అక్కడ ఏదో కొంతమందికి ఉపాధి కల్పించాలని. అక్కడ భూములు అవన్నీ తీసుకున్నారు, అది వేరే ఎపిసోడ్. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఒకసారి భూమి పూజ చేశాడు, తర్వాత మళ్ళీ భూమి పూజ చేశారు, మళ్ళీ సజ్జన్ జిందాల్కి ఇస్తూ నిర్ణయం తీసుకొని ఇంకోసారి భూమి పూజ చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మూడోసారి సజ్జన్ జిందాల్ ఆ సందర్భంగా అక్కడికి వచ్చి అక్కడ పరిచయం అయ్యాడు. ఈ సజ్జన్ జిందాల్కి ఈయనకి కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జిందాల్కి మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. సరే ఆ రిలేషన్ ఆ రిలేషన్ ఈ విధంగా ఉపయోగపడిందా అని అంటే మరి ఇప్పుడు విజయవాడ పోలీసులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చారు హీరోయిన్ ఫ్యామిలీని అని అంటే దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది అని అంటే దాని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉండాలి అనేటువంటి అనుమానం కలగక మానదు కదా. ఇప్పుడు సజ్జన్ జిందాల్ ఏంటి? సజ్జన్ జిందాల్ ఒక ఇండస్ట్రియలిస్టు. వాళ్ళ ఇంట్లో ఒక కుర్రాడు ఈ జైత్వాని అనేటువంటి హీరోయిన్ని ప్రేమించి అది పెళ్లి దాకా వెళ్ళింది. సుదీర్ఘకాలం పాటు వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. పెళ్లి దాకా వెళ్ళినప్పుడు ఆ సజ్జన్ జిందాల్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి క్రమంలో ఈ జైత్వాన్ని ముంబై పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇది అఫీషియల్ రికార్డు. ముంబై పోలీసులకి కంప్లైంట్ చేశారు. ముంబై పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు ముంబై పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టి సజ్జన్ జిందాల్కి సంబంధించిన ఆ కుర్రాన్ని పట్టుకొచ్చి విచారించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వాళ్ళ స్థాయిలో ఎంక్వైరీ ప్రయోగాలు చేశారు మ్యానిపులేట్ చేయడానికి. కానీ ఈ జైత్వాని ఫ్యామిలీ లొంగలేదు. వీళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ, వీళ్ళకి కూడా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అక్కడ ఆ కేసు నడుస్తున్నటువంటి సమయం, ఆ కేసు నడుస్తూ ఉంది చాలా సీరియస్గా. ఈ జైత్వాని ఫ్యామిలీ ఏమో అంటే హీరోయిన్ ఫ్యామిలీ కాంప్రమైజ్ కావట్లేదు. అక్కడేమో కేసు కట్టుంది. సో కాబట్టి ఆ కేసు అలా ఉన్నటువంటి సమయంలో దీని పరిష్కారం ఎలా అనేటువంటి ఒక క్రిటికల్ పొజిషన్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో సజ్జన్ జిందాల్కి గుర్తొచ్చింది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జిందాల్ ఈ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని సార్ట్అవుట్ చేయమని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి దానికి ప్లాన్ చేసి ఈ కాంతి రాణా టాటా ద్వారా ఒక ఎపిసోడ్ని క్రియేట్ చేసి కుక్కల విద్యాసాగర్ రావు అనే అతన్ని క్రియేట్ చేసి ఆ కుక్కల విద్యాసాగర్ రావు ఏదో మ్యారేజ్లో కలిస్తే ఆ జైత్వానికి ఏదో పరిచయాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకొని అతని ద్వారా ఏదో జైత్వాన్ని డబ్బులు తీసుకొని మోసం చేసిందని చెప్పి ఒక కేసుని వీళ్ళే ఫైల్ చేయించి కుక్కల విద్యాసాగర్ రావు చేత ఈ కేసును బేస్ చేసుకొని జైత్వాని ఫ్యామిలీని ముంబైకి వెళ్ళి వీళ్ళందరూ ఫ్లైట్లో వెళ్ళారు. పోలీసు కాంతిరాణ్ టాటా వీళ్ళందరూ ఫ్లైట్లో వెళ్ళారని చెప్పి న్యూస్ వస్తుంది ఇప్పుడు కోటొకటి. వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడికి మొత్తాన్ని చుట్టుముట్టి ఇంటి మొత్తాన్ని కుటుంబ సభ్యుల మొత్తాన్ని అరెస్ట్ చేసేసి అక్కడ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టి ట్రాన్సిట్ బెయిల్ మీద తీసుకొచ్చారు విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో అంటే అక్కడ జడ్జి ఈ ఎపిసోడ్ అంతా నేను నడిపారంటే మామూలు విషయం. చంద్రబాబు నాయుడిని నిరాధారమైన ఆరోపణలతోటి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన ఎపిసోడ్ మన కళ్ళెదురు కనిపిస్తుంది కదా. ఈ జైత్వాని ఫ్యామిలీని చేయటం పెద్ద విషయం కాదు కదా వీళ్ళకి. సో వాళ్ళు విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో కేసు ఫైల్ చేసి కోర్టుకి పెట్టి రిమాండ్కి పంపించి మళ్ళీ బెయిల్ కూడా వీళ్ళే ఇప్పించి వాళ్ళకి గెస్ట్ హౌస్లో పెట్టారు తీసుకొచ్చి. ఇది ఎపిసోడ్ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఎపిసోడ్. సో వీళ్ళు గెస్ట్ హౌస్లో పెడితే గెస్ట్ హౌస్లో దాదాపు 18 రోజులు ఉన్నారంట. ఈ 18 రోజులు అనేక రకాలుగా వాళ్ళు టార్చర్ పెడితే దాన్ని భరాయించలేక సజ్జల ఆధ్వర్యంలో ఇదంతా నడిచిందని చెప్తున్నారు. నిజమెంతో అబద్ధమెంతో పోలీసులు తేల్చాలి. సజ్జన్ జిందాల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుర్రాడితోటి నేను ప్రేమని రమించుకుంటున్నాను అని చెప్పి వైట్ పేపర్స్ మీద రాయించుకొని జత్వాని హీరోయిన్ తోటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఆ అబ్బాయిని వదిలేయాలి ఒక కండిషన్. 2 ముంబైలో కేసు పెట్టారు కదా సజ్జన్ జిందాల్ వాళ్ళ కుర్రాడి మీద, అది విత్డ్రా చేసుకోవాలి, ఇది కండిషన్. సో ఇక్కడ వీళ్ళు అక్కడ విత్డ్రా చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు పోలీసులే. ఇక్కడ ఈ కేసుని విత్డ్రా చేసుకుని అక్కడ ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు చెల్లుకి చెల్లు. ఇలాంటి పంచాయతీలు చేయడం అని అంటే మామూలు విషయం. ఎవరి ప్రమేయం లేకుండా ఇది జరిగిందా, ఇది బయట రావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసలీలలో చేసేటువంటి రాసలీలలో చేశారు, కడుపులు చేసేటువంటి వాళ్ళు కడుపులు చేశారు, వీడియోలు చూపించేవాళ్ళు వీడియో కాలింగ్లో వీడియోలు చూపించేశారు, రొమాన్స్ చేసేవాళ్ళు రొమాన్స్ చేశారు, ఒంటరి మహిళలను ట్రాప్ చేసేవాళ్ళు ఒంటరి మహిళలను ట్రాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలు అన్నీ ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా ఈ కేసు పోలీసులు కనుక రీఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు కనుక బయట పెడితే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెలివేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటివి చేస్తారా? అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద, చేసాడా చేయలేదనేది తేల్చాలి పోలీసులు. ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ కేసు ఆన్ పేపర్ ఉంది కదా, గతంలో రిజిస్టర్ అయిన కేసు ఉంది, ముంబైలో రిజిస్టర్ అయిన కేసు ఉంది. దీన్ని కనుక బయటికి తీసుకొస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూడాలి. జైత్వాని కనుక ధైర్యంగా నిలబడగలిగితే ఈ కేసులో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ ప్రమేయం ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. లేదంటే అఫీషియల్గా కాంతి రాణా టాటా దొరికేటువంటి అవకాశం. సో ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తుంటే ఆశ్చర్యం వస్తుంది ఒక్కోసారి. సీనియర్ జర్నలిస్ట్గా ఇలాంటివి కూడా ప్రభుత్వాలు చేయొచ్చా, ఇలాంటివి చేస్తారా అనేది ఆశ్చర్యం కలుగుతుంది.